అరే దేవి, ఏమైంది? అరే ఏడుస్తావే, ఏమైంది చెప్పు. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను, కానీ ఏమైంది చెప్పు ప్లీజ్. మీరు చెప్పినట్టే నాన్నతో కొంచెం కటువుగా ఉన్నాను. అయితే కృష్ణాయిలు పోసుకుని ఆహా, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతే కదా, కాఫీ తాగుతావా? పాలు లేని కాఫీ. చచ్చా, ఆయన ఎక్కడ పోయి ఉంటాడు? అప్పులాళ్ళకి భయపడి అండర్ గ్రౌండ్ పోయి ఉంటాడు. చిల్లర ఖర్చేగా ఆయనే బయటపడతాడు. నేను అలాగే అనుకున్నాను. ఇల్లు వదిలి వారం రోజులు కావస్తుంది, ఇంకా తిరిగి రాలేదు. వారం రోజుల? అవును. ఆయన సంపాదించినా లేకపోయినా, నన్ను పోషించినా లేకపోయినా, ఇంట్లో ఒక్కగానే ఒక పెద్ద దిక్కు. ఏమయ్యారో, ఎక్కడున్నారు? నాకు భయం వేస్తుంది. ఏంట్రా కొత్త చొక్కా? ఓటు వేద్దామని పోయాను, కొత్త చొక్కా వేసుకొచ్చాను. ఏంట్రా నీ బాగుడు? ఇదిగో చూడు. నీకు ఓటు ఎక్కడిది ఊర్లో? అవన్నీ నీకెందుకురా? బాక్స్ ఓటా? 30 రూపాయలు దొరికిందిగా. 30 రూపాయలే? ఎస్. ఢిల్లీ పిలిచుకెళ్ళాడ్రా. ఏదో బై ఎలక్షన్స్ ఓటు వేశాను, 30 రూపాయలు ఇప్పించాడు. 24 రూపాయలు చొక్కా. వుడ్లాండ్స్ లో టిఫిన్ కి 6 రూపాయలు. బ్యాలెన్స్ నీల్, నిత్యానందం. వుడ్లాండ్స్ లో తిన్నావా? ఎవర్రా దిలీపు? నా కోసం తీసుకురాకపోయేవట్రా? పన్ను టీ అయినా కొనుక్కునేవాడిని రా. 3 రోజుల నుంచి భోజనం లేదురా. భోజనం లేదురా, భోజనం లేదురా. మనం వెతకని చోట్లేదు. తెలిసిన వాళ్ళందరికీ చెప్పేశాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశాం. నా మాట నమ్మండి, ఖచ్చితంగా మీ నాన్నగారు తిరిగి వచ్చేస్తారు. కానీ అంతవరకు మీరు ఒంటరిగా ఇబ్బంది పడాలా? మాతో ఉండొచ్చుగా. దట్ ఈస్ మీకు అభ్యంతరం లేకపోతే. అనవసరంగా ఇంటికి అద్దె కట్టుకునే పని ఉండదు. ఒకరికొకరు సహాయం చేసుకుందాం, ఉన్నదేదో పంచుకుందాం. ప్రాస్పరిటీ గానండి, పావర్టీ గానండి. మీరు ఇప్పుడే ఒప్పుకోనక్కర్లేదు, బాగా ఆలోచించి చెప్పండి. ఏమంటారు? అన్యోన్యంగా కబుర్లు చెప్పుకుంటుంటే పానకంలో పుడకలాగా వచ్చానా? కామ్రేడ్, ఐఎమ్ సారీ. ఆదివారం నాటకం ఒకటి ఉంది. ఆ నాటకానికి రిహార్సల్స్ అంటూ ఒకటి ఉంది. ఆ రిహార్సల్స్ కి నటీనటులు రావాల్సిన అవసరం ఒకటి ఉంది. మనసులాయో? Then why the hell didn't you come? ఏమిటంత మైకం? ఎంగిలాకులు నాకేవడుతూ? మిస్టర్ ప్రతాప్, మనసు నొప్పించానా? అయ్యగారు కోప్పడతారేమో? కోప్పడరు, గొంతు పిసికేస్తారు. మిస్టర్ ప్రతాప్, ఈ రోజు రిహార్సల్స్ కు రావడం కుదరదు. రేపటి నుంచి వస్తాను. ఇదేగా మీరు వచ్చిన పని? ఇప్పటికిదే. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒక్క సెకండ్ ఎక్కువసేపు ఉంటే కుట్టి తరిమేసేట్టున్నావే. గుడ్ గుడ్. దొరబాబుకు పుట్టిన నా కొడుకు. ఐ హేట్ హిమ్. ఆ ప్రతాప్ నిన్ను ముట్టుకొని మాట్లాడడం, పట్టుకుని లాగడం నాకు నచ్చదు నచ్చదు నచ్చదు. వాడికి నిన్ను కోప్పడే హక్కు ఉండొచ్చు కానీ నిన్ను ముట్టుకునే హక్కు లేదు. ఇంకోసారి ఇలా జరిగిందంటే వాడి గొంతు పిసికేస్తాను. ఏం చేయను? ఇవన్నీ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు. అలాంటి వృత్తి ఎందుకు? బతకాలి కదా. కానీ ఒకటి, నిజ జీవితంలో ఊహించలేని అంతస్తులు నాటకంలో అవలీలగా అందుకుంటున్నాను. అంతటితోనే తృప్తి పడుతున్నాను. 2 గంటల నాటకం నన్ను ఒక శ్రీమంతురాల్ని చేస్తుంది. మహాసాధ్యమ తెలిగా గడపనిస్తుంది. సామ్రాజ్యాలకి పట్టం కడుతుంది. ఆ పాటి 2 గంటల నెమ్మది సంతోషం కూడా నాకు వద్దంటారా? ఈ మోడర్న్ ఆర్ట్ చూసినప్పుడల్లా నాకు రంగా గుర్తుకొస్తాడు. రంగాలో కూడా ఇలాగే అర్థం కాని రంగులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని అన్నయ్యగా భావించి ఒక విషయం చెప్తాను. మీరు కళాకారులు, ఇప్పటికీ మీరు ఊహించుండొచ్చు. నేను రంగాన్ని ప్రేమిస్తున్నాను. కానీ నా గురించి రంగా ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. చూడటానికి రంగా మొరటుగానే ఉన్నా అతనిది కవితా హృదయం. ఆ హృదయం నుంచి ఒక రాగం వినిపిస్తూనే ఉంటుంది. కానీ
ఆ రాగానికి మాటలు లేవు. అందువల్ల అది అనురాగమో కాదో తెలియటం లేదు. తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంది. నేను అడగాలంటే సిగ్గుగా ఉంది. ఉన్నట్టు ఉండే అగ్నిపర్వతంలా విరుచుకుపడి నేను నిన్ను చెల్లెలుగా భావిస్తున్నానని సినిమా బాణీలు అంటాడేమోనని భయంగానూ ఉంది. నేనేం చెనుపరని. ఏమిటి? అరే, కవిత్వంలా ఉంది. లాగా కాదు, కవిత్వమే. మీకు కవిత్వం రాయటం తెలుసా? ఏదో సంతోషంగా ఉన్నప్పుడు కవిత్వం చదువుతాను, కోపం వస్తే కవిత్వం రాస్తాను. అంటే మీరు చదవటం కన్నా రాయటమే ఎక్కువ అనుకుంటాను. కోపాన్ని మనసులో దాచుకోవడం ఒంటికి మంచిది కాదు. అందుకనే మాటలుగా తన్నుకొస్తుంది, లేకపోతే కవిత్వంలా వెళ్లి విరుస్తుంది. అయితే నాకు బాణి చెప్తాను, ఆసుగా పాట చెప్పగలరా? ఛందోజ్ఞానం నాకుంది, తాళజ్ఞానం మీకుంటే చాలు. ఒక పట్టు పడదామా సార్? మీ బాణిలా విసిరేయండి సార్. జై శ్రీ శ్రీ. హ్యాండ్సమ్ బాస్టర్డ్. కామెన్. సుమతి, ఈ కళ్ళు నన్ను తప్ప ఇంకెవరిని చూడకూడదు. ఈ పెదవులు నా పేరు తప్ప ఇంకేది ఉచ్చరించకూడదు. ఈ కంఠం నాకు తప్ప ఇంకెవరికి అంకితం కాకూడదు అనుకున్నాను. కానీ నేను మోసపోయాను. మాటిచ్చింది నాకు, మనుగడ గడిపేది మరొకరితోనా? ఇది చెప్పిపోదాను కదా వచ్చావు. ఆ వివాహానికి ఆహ్వానించాలని కదా ఇప్పుడు వచ్చింది. నే బ్రతికున్నంతవరకు వివాహం తాగలేమను. ఈ కంఠంలో ప్రాణం ఉండగా నీ కంఠంలో మరొకరిని తాళి కట్టలేమను. कट्टे डालो भाई साहब, कट्टे डालो भाई साहब. ఏంట్రా, తంబు సంగతి ఏమైనా తెలిసిందా? అన్ని చోట్ల వెతికాను రా, దొరకలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఏంటి? నాకు డౌట్ రా. నా ఫ్రెండ్ దిలీప్ని కలవాలని నా ప్రాణం తీశాడు. వాడు జైపూర్ వెళ్ళాడని నేను చెప్పాను. వీడు వదలేదు, అడ్రస్ అడిగాడు, ఇచ్చాను. ఒకవేళ దిలీప్ని వెతుక్కుంటూ వాడు జైపూరే వెళ్ళాడేమో. జైపూరా? కరెక్ట్ అడ్రస్ ఇచ్చావు కదా? కాదే, డూప్ అడ్రస్ ఇచ్చానే. దుర్మార్గుడా. ఒక పూట ఆకలి తట్టుకోలేడు, అక్కడ పోయి ఏం అవస్థపడుతున్నాడో ఏమో. ఎవరు? ప్రతాప్, ఏమిటి ఇంత రాత్రి ఇప్పుడు? క్షమాపణ అడగడానికి వచ్చాను. అయ్యో ప్రతాప్, ఏమిటిది? లేవండి. నన్ను క్షమించు దేవి, నా ప్రవర్తనకు మన్నించు. అయ్యో ప్రతాప్, ప్లీజ్ లేవండి. రంగాతో నీ చనువు నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? అతనంటే నాకు ఈర్ష్య. దేవి, నా నాటకం ఫెయిల్ అవుతే బాధపడతాను, నా నటన ఫెయిల్ అవుతే మొత్తుకుంటాను. పక్షే, నా లవ్ ఫెయిల్ అవుతే బతకను, చచ్చిపోతాను. నీ ఆత్మహత్య చేయదు మరిక్యూ. ఇవిగో ఉంగరాలు 2 తెచ్చాను, ఇప్పుడే మార్చుకుందామా? ప్లీజ్. ఇప్పుడు టైం ఎంతైంది?
రాత్రి 2 గంటలు దాటింది. ఉంగరాలు మార్చుకునే టైమా ఇది? కాదు కదా. ఐఎమ్ సారీ. ఇప్పటికే డిలే అయిందేమని. మరో 6 గంటల డిలేతో ఆకాశం కూలిపోదు. రేపు నేను అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడదాం, నిర్ణయం తీసుకుందాం. అదే కరెక్ట్ కదా? అవును, అదే కరెక్ట్. అయితే సరే, వస్తాను. కోపం లేదుగా? కోపమా మీ మీద? చచ్చా. గుడ్ నైట్. రండి రండి. మీతో కలిసి ఉండాలనే నిర్ణయంతో వచ్చాను. ఇల్లు ఖాళీ చేశాను. వెల్కమ్. ఇంతేనా? మీతో సామానంతా రిక్షాలో వస్తుంది. తంబు ప్లేస్ లో ఈవిడ? ఇప్పుడు టైం ఎంతండి? నా వాచ్లో 8:30 అయింది. ఏమిటండి ఇది? నాటక రిహార్సల్స్ లాగా. నేను ఇంకా నాటకాలకి మంగళం పాడేస్తాను తెలుసా? చూడండి, పొయ్యి మీద అన్నం ఉడుగుతుంది, స్టవ్ మీద సాంబార్ మరుగుతుంది. పట్టుకోండి, కొంచెం చూసుకోండి. ఏంటిది ఇలాగా మారిపోయింది? ఈవేళ నుంచి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. నిజంగానే? ఏం పని? లోడి గార్డెన్ పక్కన ఒక మార్వాడి ఇంట్లో వాళ్ళ పాపని చూసుకోవాలట. ఇప్పుడు నేను వెళ్తే సాయంత్రం 7 గంటలకు వస్తాను. వాళ్ళకి ఇంకో పాప ఉంటే నేను చూసుకునేవాడిని కదా. ఉంటేమో చూస్తాను, లేకపోతే అర్జెంటుగా కనేయమంటాను. వస్తాను. ఈ వేడి పండు సాంబార్లో మాత్రం పడేయకండి. వేడి పండు నీకు అలవాటు ఉందా? వస్తాను. థ్యాంక్ యూ. దేవి, ఇంత లేట్ అయిందేంటి? రోజు 7 గంటలకి వచ్చేదానివి 12 అయిందని కంగారు పడిపోయాను. ఇంతసేపు ఇక్కడే కూర్చున్నాను. అక్కడ రావాలనుకున్నాను. ఏమైంది? ఏ దేవి, నా ఉద్యోగం పోయిందండి. ఎలా? బిడ్డను తీసుకుని బజార్కి వెళ్ళాను. కొట్లోకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బిడ్డను ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. నేను అడలిపోయాను. బిడ్డను ఎక్కడెక్కడో వెతికాను, దొరకలేదు. పోలీసుతో చెప్పాను. బిడ్డ తల్లిదండ్రులు నన్ను తిట్టి పోసుకున్నారు, నన్ను సందేహించారు. చివరికి నేను ఏ పాప ఎరగని నమ్మకంతోనే నన్ను వదిలారు. నన్ను నమ్మి బిడ్డను అప్పు చెప్తే నేను పొట్టని పెట్టుకున్నాను. వేరంగా రంగా ఇలా నానా, ఇక మనకి ఏ దిగులు లేదు. ఈ బిడ్డతో ఒక జాక్పాట్ కొట్టేద్దాం. బిడ్డ ఏంట్రా వాడుతున్నా? డబ్బును వాడి బిడ్డ. డబ్బును ఎత్తుకొచ్చేసాను. రేపే వాడికి ఫోన్ చేస్తాను. 10,000 ఇయ్యి, లేకపోతే బిడ్డ ఖాళీ. ఎలా ఉంది దిలీప్ ఐడియా? ఏ పెట్టిందండి? నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా. ఉండు, నేను కూడా వస్తున్నాను. చెప్పురా, ఎవడా దిలీప్? ఎవడా దిలీప్? చెప్పు చెప్పు చెప్పురా, చెప్పురా. చెప్పురా లంబడి కొడుకు. చెప్పు చెప్పు. చెప్పేస్తాను రా, చెప్తాను. చెప్పు. దిలీప్ అంటూ ఎవరూ లేరా? దిలీప్ అంటూ ఎవరో లేరా? నేను చేస్తున్న ఇలాంటి పనులన్నిటి కోసం ఒక పేరును కల్పించి పెట్టుకున్నానంతే. ఐ డిడ్ ఇట్. ఈ దిలీప్, నా చుట్టూ ఉన్న ఈ సమాజమే దిలీప్. అది చూపించిన దానిలో నేను డబ్బు సంపాదిస్తున్నాను రా. కొట్టరా కానీ ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ ఉండకు. మళ్ళీ ఇటువైపు చూసావా నరికేస్తాను.
కాస్త బయటకు వస్తావా? స్నానం చేస్తుంటే ఇక్కడి నుంచే చెప్తాను. నాకు ఆ నీళ్లు పోసుకోవడం కాస్త ఆపుతావా? నాకు ఉద్యోగం దొరికింది. అలాగా, వెరీ గుడ్. కొంచెం ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. కానీ మొదటిసారిగా అబద్ధం చెప్పాను ఈ ఉద్యోగం కోసం. ఏమిటి అబద్ధం? మీకు తెలియంది తెలిసినని చెప్పారా? కాదు, తెలిసింది తెలియదని చెప్పాను. తెలిసింది తెలియదని చెప్పారా? తెలుగు వాళ్ళ ఇంటిలో పని తెలుగు రానివాడు కావాలని కండిషన్. కొంపలో ఏం గోల్మాలో తెలుగు రాదు సార్ అన్నాను. నా గడ్డం చూసి పంజాబీ అనుకున్నాడో ఏమో, నమ్మేశాడు. ఏమిటా పని? డ్రైవర్ సాబ్, कहाँ जाना है साहब? करल बाग. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? బిర్లా మందిర్కి వెళ్ళి 2 గంటల్లో వస్తాను. గుడ్ లక్. చలో డ్రైవర్. చలో. ఏమైంది? కాయా పండా? నేను వెళ్ళాక పండు కాకపోతుందా? కాంటాక్ట్ మనం దొరికినట్లేనా? నా ఎదురుగా ఫైల్స్ లో సంతకం పెట్టాడు. వెరీ గుడ్. కానీ ఖడ్గమృగం 10 లక్షల కాంట్రాక్ట్ అనే అన్నీ ఓర్చుకున్నాను. వాటు వీలు రాజీ. తెలుగులోనే మాట్లాడండి. నేను చేసుకున్న పుణ్యమే నీలాంటి ఇల్లాలు దొరకడం. నా పెట్టుబడి నువ్వు కదా రాజీ. సర్లే. క్యోం గాడి రోకా? నీలాంటి వాళ్ళ దగ్గర పని చేయడం నాకు నచ్చదు. దుర్మార్గురా, తెలుగురా అని చెప్పా? అవును. నట్టని వదిలేసిపోతావారా? నాకు డ్రైవింగ్ రాదా వెధవా? చావరా వెధవా. అమ్మ స్త్రీ ఆలి స్త్రీ, అమ్మలగన్నా అమ్మ స్త్రీ, ఆదిశక్తి అపరావతారం స్త్రీ. స్త్రీ అగ్గిపుల్లలో కవిత్వం ఉందన్న శ్రీశ్రీ, ఆ మాత్రం విలువలేనిదా స్త్రీ. నాకెదురైన అనుభవమే పాపం. నువ్వు కూడా చవి చూసావా గురుశ్రీ? పని వదిలేసి వచ్చారు, కారణం అడిగితే స్త్రీ అంటారు, లేకపోతే శ్రీ అంటారు. అసలు ఏమైంది మీకు? వద్దులే, ఏం అడగద్దు. మహారహస్యమా? నాతో కూడా చెప్పకూడదా? ఎందుకని? బికాస్ ఇట్స్